బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు ఏడాది కాలంగా సమాధానం దొరకడం లేదు. రెండో భాగాన్ని లింక్ చేసేందుకు గాను ఓ టీజర్ టైప్ లో బాహుబలి చివరి సీన్ లో ఓ క్వశ్చన్ మార్క్ వదిలాడు జక్కన్న. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని కానీ ఆ ప్రశ్న ఇంతగా జనాల్లో నానుతుందని కానీ అప్పట్లో రాజమౌళి గారికి కూడా తెలియకపోవచ్చేమో. అయితే ఒక్కసారి ఈ ప్రశ్నకు సమాధానం పవర్ ఏంటో తెలిసాక ఫుల్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు రాజమౌళి గారు. మరి బాహుబలిలో అవంతికగా మెరిసిన తమన్నాకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నీకైనా తెలుసా అనే ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం తమన్నా 3 సినిమా ఇండస్ట్రీల మధ్య చక్కను కొట్టేస్తుంది అభినేత్రి సినిమా విషయంలో. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన తమన్నాకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ ఎదురైంది. అయితే దీనికి సమాధానంగా తమన్నా చెప్పిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే. ఇంతకు తమన్నా చెప్పిన మాటలేంటో తెలుసా? కట్టప్ప ఎందుకు చంపాడో అనే కాదు, ఎప్పుడు చంపాడో కూడా తెలియదు. ఎందుకంటే ఆ సీన్ తీసేటప్పుడు నేను అక్కడ లేను. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ భాగం షూటింగ్ చేసేపాటికి బాహుబలిని కట్టప్ప చంపేసి ఉంటాడు అంటుంది తమన్నా. అదండి విషయం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.